కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలంలో ఓ పార్ట్ టైం లెక్చరర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మోర్తాడ్ మండలం గాన్లపేట గ్రామానికి చెందిన స్వప్న గత 3 ఏళ్లుగా తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీలో కెమిస్ట్రీ పార్ట్ టైం లెక్చరర్గా పనిచేస్తోంది. 2 రోజుల క్రితం కోదాడలో టెట్ ఎగ్జామ్ రాసి వచ్చి నైట్ డ్యూటీ చేసింది. రాత్రి 200 మంది విద్యార్థులతో కలిసి పడుకుంది. ఉదయం 5 గంటల సమయంలో విద్యార్థులను నిద్ర లేపడానికి పిలవగా ఎంతసేపటికి లేవకపోవడంతో విద్యార్థులు భయభ్రాంతులకు లోనయ్యారు. ప్రిన్సిపల్కు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్వప్నను బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్వప్న మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. ఒక 2 రోజుల క్రితమే మరి టెట్ పరీక్ష రాసి వచ్చి మళ్ళీ డ్యూటీలోని విధుల్లో చేరి మరి డే అండ్ నైట్ డ్యూటీ చేసుకుంటా అని ఆమె విధుల్లో చేరింది. నైట్ డ్యూటీ కూడా చేసిందట. చేసుకుని పిల్లలతో పాటు పడుకున్నట్లు అట్లనే ఇక పొద్దున లేపేసరికి లేవలేదంట. అక్కడ నుంచి మాకు ఫోన్ ద్వారా తెలిపారు. మేము హుటాహుటిన బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి చేరుకోగా మరి ఇక్కడ బెడ్ పైన ఆమె చనిపోయి ఉన్నది. మరి ఏమైందో ఏమో కానీ మొత్తానికైతే మా అన్న కూతురు స్వప్న చనిపోయి ఉన్నది. మరి ఆమె మరణం విషయంలో కూడా మాకు కూడా మరి అనుమానాస్పదంగా ఉంది. మరి ప్రభుత్వం చట్టపరమైన తగు చర్యలు తీసుకొని దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని. పిల్లలు యాజ్ యూజువల్గా ఉండేటువంటి ఒక 200 మంది పిల్లలు ఉన్నారు. దాంట్లో నైట్ డ్యూటీస్ అనేది స్టే డ్యూటీ ఒక్కరు చేస్తారు. దాంతోపాటు మిగతా స్టాఫ్ కూడా ఉంటారు. అంటే మనకు నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఉంటుండ్రు. సో ప్రిన్సిపాల్ గారు రాత్రి 7 గంటల వరకు కూడా విజిట్ చేసి వెళ్ళిపోవడం అనేటువంటి జరిగింది. నాకు పొద్దున ఈరోజు 21 అంటే 11వ యోగా దినోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం కావడంతో నేను ఇందల్వాయి స్కూల్కి వెళ్ళడం అనేటువంటి జరిగింది. 8 ఆ ప్రాంతంలో నాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇలా జరిగింది సార్. రాత్రి డ్యూటీలో ఉన్నప్పుడు పాపం పార్ట్ టైం టీచరు కెమిస్ట్రీ స్వప్న గారు అని చెప్పేసి మన దగ్గర నుంచి ఇక్కడ చిందల్వాయి నుంచే దుర్కికి వెళ్ళారు. ఇలా డిమైస్ అయ్యారని చెప్పేసి చనిపోవడం అనేటువంటి జరిగింది. దేని కారణంగా జరిగిందని చెప్పేసి ఏం లేదు సార్, హార్ట్ అటాక్ వచ్చిందో మరి తెలియదు.